అయితే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి. అతని అడ్రస్ కింద అడ్రస్. అయితే ఇతను వీళ్ళ ఆవిడ కోయిట్లోనే పనిచేస్తారండి. అయితే ఇతను మామూలుగా ఫోన్ ద్వారాగా పరిచయం అయితే ఇతను బాగానే మాట్లాడేవాడు. అలాగండి ఇలాగండి కష్ట సుఖాలన్నీ చెప్పేవాడు. అయితే ఏమని చెప్పేవాడు అంటే, మా ఆవిడ నా మాట ఏందండి, మా ఆవిడ పని చేసుకున్న డబ్బులు వాళ్ళ అమ్మ మాట వాళ్ళ అమ్మగారికి పంపించుకుంటారండి, ఎప్పుడు నా పైసా ఇవ్వదండి, నా పిల్లలు నా మాట వినరండి, కష్టపడుతున్నానండి, ఇల్లు లేదండి, అలాగేలాగని కష్ట సుఖాలు అన్నీ చెప్పేవాడు. నేను కూడా బాగానే మాట్లాడేదాన్ని, పోను అలాగేలా ఇలాగేలా అని మామూలుగా చెప్పుకునేవాడు. చెప్పుకున్న తర్వాత నేను అక్కమ్మ కుట్టించుకుంటానండి, 200 ఇవ్వండి, నాకు ఎవరు లేరండి కోయిట్లో, మీరు తప్ప, నాకు 200 హెల్ప్ చేయండి, మీకు ఒక నెలలో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానండి అని వచ్చాడు. నేను పనిచేసిన ఇంటి దగ్గరికి అని అడిగాడు. అని అడిగితే నేనేం చేశానంటే, అయితే సర్లేవయ్యారా, నువ్వు నవంబర్ నెలలో పట్టుకెళ్తున్నావు కదా, December 25కి నాకు డబ్బులు ఇచ్చేయి, నాకు అవసరం, నేను ఇంటికి పంపించుకోవాలి, పిల్లలకి కండక్ట్ అని చెప్పాను. అలాగే నేను అంతకు ముందే ఇచ్చేస్తానని మీ డబ్బులు అని చెప్పి, ఆమెకులు ఫ్రీనని చెప్పి ఇతనికి అతను ఫ్రెండ్ ఉన్నాడు, అతనిది మొగల్తూరు, అతను తీసుకొని ఇతను నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత 200 కేడీలు నేను చేతిలో పెట్టిన తర్వాత వెళ్ళిన తర్వాత ఫోన్ చేయడం మానేస్తే, ఇదేంటి ఫోన్ చేయడం మానేసాడు, అక్కమ్మ కొట్టించుకుంటా అన్నాడు కదా, ఏమయ్యా ఏంటి, అక్కమ్మ కొట్టించుకున్నావా లేదో తెలీదు, డబ్బులు పట్టుకెళ్ళి ఫోన్ చేయడం మానేసాడు. లేదండి అక్క బాబర్ మీద తిరుగుతున్నాను, నేను చాలా బిజీగా ఉన్నానండి, అందుకని చేయట్లేదండి, ఆ పని అయిపోతే నేను చేస్తానండి అన్నారు కదని చెప్పి, ఫోన్లే అతని వల్ల మనం ఇబ్బంది జరగడం మనకు అన్న డేట్ దాటలేదు కదా అని చెప్పేసి నేను ఊరుకున్న తర్వాత జనవరికి December నెల 25 దగ్గరకు వచ్చేస్తుంది, ఏమయ్యా నెల దగ్గరకు వచ్చేస్తుంది, నాకు డబ్బులు ఇంటికి పంపించుకోవాలి, నేను పిల్లలకి డబ్బులు పంపిస్తానని చెప్పాను, పండగ కదా అంటే, నేను ఎల్లుండి ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అదేంటయ్యా అలాగంటున్నావు, ఎంత అందంగా పట్టుకెళ్ళావు డబ్బులు, నక్కమ్మ కొట్టించుకుంటానన్నావు, మీరు లేకపోతే కోయిట్లో ఎవరు లేరండి, నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరని చెప్పావు, అది పోన్లే మగోడు బాధపడుతున్నావు అని చెప్పేసి నేను ఏదో సాయం చేశాను, నా డబ్బులు నాకు ఇవ్వడానికి అదేంటయ్యా అలాగంటున్నావు. లేదండి మా ఆవిడ నెంబర్ ఇస్తానండి, మా ఆవిడకి చెప్పానండి, మీ డబ్బులు మా ఆవిడ ఇచ్చేద్దండి అన్నాడు. ముందు అంతా డబ్బులు ఇవ్వలేరు పిల్లము, అత్తగారి మాటని అత్తగారికి పంపించేసిన పిల్లము, ఇవాళ ఇతని మాటని ఇతని నెంబరు నేను ఇచ్చేస్తాను డబ్బు ఆవిడకి అని నాకు చెప్పిందంటే ఇచ్చేస్తానని మా ఆవిడ అని అన్నాడని చెప్పి ఆయన నెంబర్ ఇచ్చుకున్న తర్వాత, ఏ అమ్మాయి ఏంటి మీ ఆయన ఇలాగ అన్నాడంటే, చెప్పాడని మా ఆయన, మాకు ఒకళ్ళు డబ్బులు అక్కర్లేదండి, నేను ఈ శనివారం ఇచ్చేస్తానండి, ఆదివారం ఇచ్చేస్తానండి, ఈ తారీఖుని ఇచ్చేస్తానండి, ఆ తారీఖుని ఇచ్చేస్తానండి అని ఆవిడని. అలాగే జరిగిన తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ ఆలోచించుకున్న పని ఇది. ఆవిడ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అదేంటయ్యా మీ ఆవిడ నువ్వు వచ్చావు అందంగా తీసుకున్నావు, నా డబ్బులు నాకు ఇవ్వలేదు, కష్టార్జితం అయ్యా, 2 నెలలు కష్టార్జితం నా బిడ్డల నోటి కాడ తీసి ఇచ్చాను, నీకు ఎందుకు ఇచ్చాను, అయ్యో బాధపడుతున్నావనే కదా, పాపం పోన్లే ఎవరికన్నా ఉపయోగపడితే రేపన్న రోజు అప్పుడు మన బిడ్డలకు కాకదనే కదా నేను సహాయం చేశాను, అదేంటి అలా చేశాను. లేదండి నేను వచ్చిన తర్వాత మీ డబ్బులు పువ్వుల్లో పెట్టిచ్చేస్తానండి అన్నాడు. ఇంటికాడ వాళ్ళ అమ్మ నెంబర్ ఇచ్చాడు, వాళ్ళ బామ్మడికి అలా నెంబర్ ఇచ్చాడు, వాళ్ళ చిన్న కొడుకు నెంబర్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. వీళ్ళు ఫోన్లు చేస్తుంటే మా అబ్బాయి లేని ఆవిడనేది, మా నాన్నలేడని ఇతను ఈ పిల్లాడు అనేవాడు. అలాగా తప్పించారు. 5 నెలలు 6 నెలలు ఉన్నాడు ఇంటికాడ, అలాగే తప్పించేసుకున్నాడు. అయితే మొగుడు వచ్చాడు ఇక్కడికి. మొగుడు వచ్చిన వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, అన్న రాణి గారు నేను వచ్చానండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానండి అన్నాడు. అలాగే బాబా అయితే ఫోన్లే వచ్చావు కదా, నా డబ్బులు నాకు ఇచ్చావు బాబా, చాలా ఆపదలో ఉన్నాను, నాకు ఇంటికాడ గోల్డ్ డబ్బులు ఉన్నాయి, నాకు ఇంటికాడ బాధ్యతలు ఎక్కువైపోయినాయి అంటే, మీ డబ్బులు నాకు అక్కర్లేదండి, ఆడదానికి సొమ్ము తిన్నావు కాదు, నేను మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అన్న తర్వాత వచ్చిన వారం రోజులు తెల్ల వచ్చిన తర్వాత నేను చేసిన ప్రతి నెంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి నాకు సమాధానం చెప్పకుండా ఉన్నాడు. తెల్ల వచ్చింది కదా, తెల్ల నెంబర్ పనిచేస్తుంది, తెల్ల ఫోన్ చేసి అమ్మ ఇదే పరిస్థితి ఇలా చేసాడు మీ ఆయన అంటే, నేను ఫోన్ చేసి చెప్తానండి,
ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా అమ్మ నెంబర్ తీసేవాడు కాదు. నేను ఫోన్ చేసి చెప్తానండి అన్నది. చెప్పిందో లేదో వాళ్ళిద్దరు అలా పడ్డారో మనకు తెలియదు. ఇద్దరు ఒకే ఇంట్లోకి వచ్చారు, ఇద్దరు ఒకే కపిల్ దగ్గర పని చేస్తున్నారు. నా 200 తిన్నారు నాకు ఇవ్వాలి కదమ్మా. కూడా మానేసి ఇవాళ రోజున ఏమంటున్నాడంటే, నీ దిక్కుని కూడా చెప్పుకో, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అడుగుతున్నాడు. అతనికి అది పద్ధతేనమ్మా? మీరందరూ ఈ మెసేజ్ ఇది డిలీట్ చేయకుండా ప్రతి ఒక్కరికే ఫార్వర్డ్ చేయండి అమ్మా. నాకులాగా ఇంకెంతమందిని మోసం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. నాకులాంటి వాళ్ళు మోసం చేసి ఎన్ని డబ్బులు పట్టుకెళ్ళిపోయి ఇంటికాడ బాగుపడ్డాడో ఇతను అమ్మా. మీరు చిన్న మనసుని పెద్ద మనసుగా చేసుకొని నన్ను క్షమించి ఈ మెసేజ్, ఈ ఫోటో, ఈ అడ్రస్ ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి అమ్మా. మర్చిపోవద్దు అమ్మా. నేను ఏదైనా తప్పుగా మాట్లాడేలాగా ఉంటే సారీ, నన్ను క్షమించండి అమ్మా. ఉంటానమ్మా. బాయ్ అమ్మా.